తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాడిదల స్కామ్ సంబంధించి బాధితులైతే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చూద్దాం అసలు ఈ స్కామ్ ఎట్లా జరిగింది, అసలు వీళ్ళు దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి మేడం ఈ గాడిదల స్కామ్ ఏంటి, అసలు మీరు ఎట్లా పెట్టుబడి పెట్టారు, మీరు ఎట్లా దీనికి ఇట్లా ఇన్వాల్వ్ అయ్యారు అసలు? సార్, గాడిద పాలు అన్నిటికీ ఉపయోగము. కరోనా నుంచి నేను తెలుసుకున్నాను. గాడిదల వల్ల ఉపయోగం లేదనుకున్నాను. కోవిడ్ తర్వాత మెడిసిన్ కనిపెట్టాము మేము. ఇందులో ఇంకొకటి ఏం చెప్పాడంటే అండి, కాస్మెటిక్స్కి మంచి డిమాండ్ ఉంది. మాకు పాలు చాలా అవసరం ఉంది. మీరు ఇట్లా ఇట్లా ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తాము, ఈ విధంగా పాలు ఫామ్ పెట్టండి, డాంకీ ఫామ్ అని చెప్పి ఫస్ట్ చెప్పాడండి ఆయన. అసలు ఎవరు అతను పెట్టాడు? బాబు అండి, తిరువన్వల్లి ముక్కుదల్లో ఉంటాడండి ఆయన. ఫస్ట్ ఆ విధంగా తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మాకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అని కూడా మేము చెప్పాము. పని చేసే వాళ్ళు లేరండి మాకు, ఆవు దగ్గరలో కానీ ఎక్కడ చాలా ఇబ్బంది, గాడిద దగ్గర ఎట్లా పని చేస్తారండి, చేసేకి రారండి అంటే మేమే పని వాళ్ళని ఇస్తాము అని చెప్పాడండి. పాలు ఒకటి మీరు ఇవ్వండి, నీట్గా ఇవ్వాలండి, నీట్గా తీయాలి పాలు కూడా, గ్లౌజులు వేసుకొని అని చాలా చెప్పాడండి ఆయన. ఫస్ట్ అసలు అతను మిమ్మల్ని కలిసాడా, మీరు అతన్ని కలిసారా? ఇట్లా లేదండి, ఎవరు కలిసలేదు. యూట్యూబ్ వచ్చిందండి, చాలా వచ్చింది. మేము యాక్చువల్గా అంటే కౌ ఫామ్ అండి మాది. ఆ విధంగా చూస్తూ ఉంటే ఇంజెక్షన్స్ కానీ ఏదైనా యూట్యూబ్లో పాల ద్వారా అవి చూస్తుండగా ఇది వచ్చిందండి మాకు. మేము కనుక్కున్నామండి ఈ విధంగా, ఎందుకు ఇది, ఎట్లా, ఏమి మిల్క్ అని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెప్పాడండి, మెడిసిన్ కావాలి, నాకు పాలు అవసరం ఉంది, నాకు ఆర్డర్లు ఉన్నాయి, మీరు ఇవ్వండి, నేను ఈ రకంగా ఇస్తాను, నాకు మీ తరపున ఏమొద్దండి, 5 లక్షలు ఇవ్వండి. 5 లక్షలు కూడా దేనికంటే, మీరు వేరే వాళ్ళకి పాలు ఇవ్వకుండా నేను కంపెనీలో ఒప్పుకున్న తర్వాత మీరు ఇవ్వకపోతే నేను ఇబ్బంది పడతాను, అన్నీ అలానే చెప్పాడండి. ఇంకొకటి, అతనేమో మామూలుగా వచ్చి ఓపెన్ చేసి అట్లంతా చేయలేదండి. పల్లెటూరులో లాగా కలెక్టర్ వచ్చాడండి, ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారండి, వాళ్ళందరూ ఎంప్లాయీసే అండి, గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళందరితో మేము మాట్లాడాము. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్, అందరూ మంచి ఇదిలో మిమ్మల్ని నెక్స్ట్ బిల్ గేట్స్గా చూస్తాము అని వాళ్ళు కూడా వచ్చి చెప్పారండి. మీ ఫామ్ ఓపెన్కి మా ఫామ్ కాదండి, వాళ్ళు 1 ఇయర్ చేశారండి, 1 ఇయర్ ఫంక్షన్ అని చేశారండి. అప్పటికి చాలా తక్కువ మంది ఉన్నాము. వాళ్ళు ఎప్పుడైతే ఎన్ఆర్సీ వాళ్ళు వచ్చారో అప్పుడు నుంచే చాలా మంది పెరిగిపోయారండి. మా దగ్గర ఉన్న లొకేషన్ నుంచి ఒక 10 మంది, ఒక్కొక్క లొకేషన్ నుంచి 10 మంది, మమ్మల్ని చూస్తూ ఒక 10 మంది, ఆ విధంగా చేస్తూ పోయారు. ఎంత పెట్టారు అసలు? ఒక ఫామ్ కి ఎంత ఖర్చు అయితే అన్నారు? 10 లక్షలు 20 లక్షలతోనే దిగాలనుకున్నాను. అట్లా చేయలేదండి అతను. 10 లక్షలు తీసుకుంటే పాలు ఎక్కువ రావట్లేదు, ఇంకా కొన్ని కొనండి అని ఉసిగొలుపుతూనే మమ్మల్ని, అసలు మాకు ఆ అమౌంట్ ఎంతకి వెళ్తోందో మాకే అంచనా లేకుండా చేశాడండి. షెడ్ కూడా ఇదే విధంగా వేసుకోవాలా, మేము బాధలు వేసుకొని చేసుకునే వాళ్ళం అండి. వాడు 5 లక్షలు తీసుకున్నా మేము ఈరోజు ఇంత బాధపడిండే వాళ్ళం కాదండి. 20 లక్షలు వేరే ల్యాండ్లో పెట్టించాడండి. 20 లక్షలు వేరే ల్యాండ్లో ఫ్రిడ్జులు, ఇన్వెంటర్స్, ఎవ్రీథింగ్ అండి. ఈ మెజర్మెంట్స్, పార్టేషన్స్ అన్ని సపరేట్గా చేయాలండి పిల్లలకి తల్లికి. దానికే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే మాకు చాలా లక్షలు ఖర్చు వచ్చిందండి. అవన్నీ చేయించాడు. వాడు 5 లక్షలు తీసుకునేటట్టు అంటే మాకు ఇంత నరకము, ఇంత బాధ. ఇక్కడ తెలంగాణలో లేకపోతే ఏపీలో వేసారా, లేకపోతే అక్కడ తమిళనాడులో? లేదండి, మా ఏరియాస్లోనే మేము వేసాం. వాళ్ళు మా దగ్గరే వచ్చి తీసుకున్నారు పాలు. మంత్లీ ఒకసారి వస్తుంది పాలండి. తీసుకునేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకొని తీసుకునేవాడు అండి ఆయన. బాటిల్కి ఏదైనా మరకుంటే పక్కన వేసేవాడు. అసిస్టెంట్ వస్తారు వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు వచ్చి ప్రతి బాటిల్, ఎవ్రీథింగ్, బాటిల్ ఏదైనా బాగాలేకపోయినా పక్కకి వేసేవాళ్ళు. ఇంత స్ట్రిక్ట్గా, ఇంత ఇదిగా చేస్తున్నాడు. నిజంగా యూజ్ ఉన్నాయి పాలు అనే భ్రమలోనే మేము దిగాము. డబ్బుకు ఆశపడి కాదు, ఇంకొకటి కాదు. మేము ఆడ కష్టం చేయండి రాదు కదా సార్. మేము అక్కడ అన్ని పొద్దునే వెళ్ళి పాలు తీపిచ్చి కరెక్ట్గా ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసి అదే టెంపరేచర్తో ఫ్రిడ్జ్ ఆఫ్ కాకుండా చూసుకొని. గాడిదలు ఎవరు అంటే, గాడిదలు మీరే కొనుక్కున్నారా, లేకపోతే గాడిదలు ఎవరు మీకు సప్లై చేసేవాళ్ళు? మమ్మల్ని గాడిదలు డౌట్ వస్తుందని ఫస్ట్ ఏం చేశాడంటే, మీ ఇష్టం, గాడిదలు ఎక్కడైనా తెచ్చుకోండి, మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అది నేను అరేంజ్ చేస్తా, పని వాళ్ళని నేను అరేంజ్ చేస్తా అని చెప్పాడండి. పని వాళ్ళని అరేంజ్ చేస్తూ మళ్ళీ 3 మంత్స్కి మార్చాడండి మాట. గాడిదలు రేట్ ఎక్కువ చేసేస్తున్నారు మీ వల్ల, మీరు ఎక్కువ తెచ్చుకున్నారు అన్నట్టు మా మీదే చెప్పేసి నేనే గాడిదలు ఇస్తా అని. ఫస్ట్ మేమేమనుకున్నాం, ఇతనికి ఏం యూజ్ ఉంది అని మేము ఆలోచించాము. అతను చెప్పిండే ప్రకారంగా అతను 5 లక్షలు కేవలం నా సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే, ఇంకా అతనికి 5 లక్షలకి ఇంత ఎందుకు చేయిస్తాడు అనే ఉద్దేశంతో మేము దిగాల్సి వచ్చిందండి. బాగానే జరుగుతుంది కదా, 10 ఏళ్ళు జరుగుతుంది బిజినెస్ అని చెప్పాడండి. ఎంత పెట్టి కొనుక్కున్నారు ఆయన దగ్గర? 1,10,000 అండి. ఒక్కొక్క గాడిద 1,10,000 కొన్నాం ఒక్కొక్కటి. అట్లా 20, 30
గాడిదల దాకా కొన్నాము. మరి ఫుడ్ ఖర్చే మాకు ఒక్కొక్క నెలకి 40,000 అయిందండి. ఒక 60,000 ఫుడ్‌కి, 40,000 లేబర్‌కి. కొనట్లేదా మీ దగ్గర పాలు కొనట్లేదు అతను? అసలు పాలు కొనట్లేదు, రూపాయి ఇయ్యట్లేదు. ఫోన్ చేస్తే ఏదంటే అది మాట్లాడుతున్నాడు. ఆగండి ఇస్తా అంటాడు. ఒకసారి నిజంగా లాస్ వచ్చిందంటారు. మా టీమ్ అంతా నిజంగా లాస్ వచ్చిందని అనుకున్నామండి ఫస్ట్‌లో అంతా. మరి ఇంత డిలే అయ్యే కొద్దీ అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత అంతా విషయం బయటపడింది. ఆయన గాడిదలన్నీ మీ దగ్గర ఉండి అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అస్సలు లేదండి. దాంట్లో తిండి పెట్టలేక మేము బయటకు వదిలేసామండి అసలు. బయటకు అందరూ బయటకు వదిలేసేసారు. లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న గాడిదని ఉత్తనే రోడ్డు మీద వదిలేసారా? వదిలేసామండి అంతే. అసలు బయటకు వదిలేసినాం మొత్తం. అవి దాంట్లో తిండి పెట్టలేం కదండి. ఆ ఒక్క దగ్గర పెట్టేస్తే మెయింటెనెన్స్ ఖర్చు నెలకు 80,000 వస్తుంది. ఆ విధంగా జరిగిందండి ఈ స్కామ్ అంతా. ನಾನು సత్యసాయి జిల్లా పూర్వపల్లి నుంచి వచ్చినాను నేను అనంతపురం డిస్టిక్. ఆయన ఏం చేసినాడంటే ముందుగా ఒక 10 మంది రైతులను సెలెక్ట్ చేసుకొని ఆయనతో బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఆయన ఏం చేసిన బిజినెస్ స్టార్ట్ చేసినాడు ఆయన. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాడు, కరెక్ట్గా డబ్బులు ఇచ్చినాడు ఆయన. మేము అది చూసి మేము పోయినాము, మాకు ఏమో హెల్ప్ ఉంది కదా చేస్తామని చేసినాం. మేము కూడా చేసినప్పుడు ఏం చేసినాడు, 5.5 లక్షలు మా పెట్టుబడి పెట్టించినాడు. అగ్రిమెంట్ అన్ని చేసుకొని మీరు బయట ఎక్కడ గాడిద కొనదు, మా దగ్గరే కొనాలా, బయట ఏమనుకుంటే బ్రాంచెస్ క్లోజ్ చేస్తామని చెప్పేసి ఆయన లోకల్ 20,000తో గాడిద కొనేసి మాకు 1,00,000 రూపాయలు గాడిదలు అమ్మినాడు. మాకు 1,00,000 రూపాయలు తక్కువ ఒక గాడిదకి 80. బయట కొనుక్కొచ్చుకుంటే దానికి పర్మిషన్ లేదా? మామూలు ఆయన తెచ్చే గాడిద స్పెషల్గా ఉంటాయి ఏమన్నా? లేదు ఆయన ఏం చెప్పినాడంటే, నేను అలారీ తీసుకొస్తున్నాను, గుజరాత్ నుంచి తీసుకొస్తున్నాను నేను, మీరు లోకల్ ఎక్కడ కూడా కొనొద్దు, మా దగ్గరే కొనాలా, ఇక్కడ లోకల్ ఏమైనా కొంటే అంటే మీరు బ్రాంచెస్ క్లోజ్ చేస్తాం మేము అని మాకు వార్నింగ్ ఇచ్చినాడు. ఒక 3 నెలల తర్వాత సర్లే పోనీ ఆయన దగ్గరనే 20,000 లోకల్లో తీసుకొని 1,00,000 రూపాయలు గాడిదలు అమ్మినాడు మాకి. ఫోన్లో ఏమన్నా చేసుకొని మాకు డబ్బులు వస్తున్నాయి కదా, దాంట్లో మంచి రిజల్ట్ ఉందని ఒక 3 నెలలు 4 నెలలు నాకు కూడా డబ్బులు ఇచ్చినాడు బాగా. తర్వాత ఎగ్గొట్టేసినారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మాకు 50 లక్షలు చెక్ ఇచ్చినాడు, అది కూడా బౌన్స్ అయింది. ఆయన అకౌంట్లో డబ్బులు కూడా లేదు. ఇప్పుడు అక్కడ పోతే అక్కడ కూడా ఏమి ఫారము లేదు. అసలు కొద్ది రోజులైనా పాలకు సంబంధించి మీకు డబ్బులు ఇచ్చాడా? గాడిదలు 3 నెలలు ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు అప్పుడు? ఒక్కొక్క లీటర్కి ఎంత గాడిద పాలకి? 1600తో ఇచ్చినాడు. 1600తో ఇచ్చినాడు. అప్పుడు కొంచెం రూల్స్ పెంచుకుంటూ పోయినాడు. మాకు అప్పుడు గాడిదలునే మాకు 100 గాడిదలున్నాయి. అప్పుడు ఒక 20 లీటర్ దాకా రోజుకి వస్తుంటే మాకు 20 లీటర్ దాకా వస్తుంటే పాలు ఇచ్చినాడు. ఒక 3 నెలల తర్వాత ఇచ్చినాడు. ఆ తర్వాత సీసీ కెమెరాలు పెట్టాలా, ఫ్రీజర్ పెట్టాలా, జనరేటర్ పెట్టాలా, అన్ని రూల్స్ అన్నీ మార్చుకొని పోయి వానికేమో టార్గెట్ డబ్బులు ఏమో రీచ్ అయిందేమో అప్పటి నుంచి బోర్డు మార్చేసినాడు. మాకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ లేదు. ఇట్లా మోసం చేసి మొత్తం ఒక 300 మంది ఉన్నాం మేము. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది అమ్మ. దానికి అనుబంధంగా ఒక 3,000 మంది ఉన్నాం మేము ఇప్పుడు అంత బాధితులు. మన రేవంత్ రెడ్డి సార్, మన చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దీనికో మరి మీరు లోకేష్ ఏపీ సీఎం అక్కడ మీరు అనంతపురం అంటున్నారు, మీ మంత్రులను ఎమ్మెల్యేలను కలిసి చెప్పారు ఇదంతా స్కామ్ గురించి? చెప్పినాము వాళ్ళు కూడా చెప్పినాం. మీరు అంతా ఒకసారి కలిసి రండి, చూడండి వాళ్ళు ఏమైనా డబ్బులు ఇవ్వమంటే మీరు అందరూ కలిసి రండి, కానం ప్రకారం ఏమైనా యాక్షన్ తీసుకోమని చెప్పినారు. మోసం చేసిన వాడు ఏ రాష్ట్రం వాడు అసలు? ఆయన తిరునెల్లి, తమిళనాడు తిరునెల్లి ఆయన. ఇట్లా ఉంది సార్. అతని పేరు బాబు. మొత్తం అంతా 5 మంది ఉన్నారు టీం. వాళ్ళంతా 5 మంది చేసుకొని చేసిన స్కామ్ ఇది. ఎప్పుడు అసలు ఈ స్కామ్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఎప్పటి నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అయింది? సార్ నా పేరు సాయిబాబు అండి, బెంగళూరు నుంచి వచ్చాను. నేను బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాను. అయితే కుప్పంలో నా స్నేహితులు పాపం వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళతో పాటు ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యాను సార్. నేను 26 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా ఫ్రెండ్సే చూసుకుంటారంతా. అయితే వాళ్ళు మోసపోయారు. నా స్నేహితుడు తమ్ముడు ఆల్ టికెట్ 40,000 కట్టలేక సూసైడ్ చేసుకున్నాడు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇవన్నీ తట్టుకోలేక వచ్చాం. తర్వాత ఏం జరిగిందంటే 2022 జూలైలో తిరునెల్వేలిలో ఒక కలెక్టర్ దీనికి ఓపెన్ చేశాడు సార్. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో దీన్ని బాగా స్ప్రెడ్ చేశారు. ఒక కలెక్టర్ గారు వచ్చి చేశాడు. తర్వాత అందరూ రైతులు అట్రాక్ట్ అయ్యారు. ఇక అందరూ జాయిన్ అయ్యారు. ఒక ఫ్రాంచైజీకి 5.5 లక్షలు కట్టించుకున్నారు. 400 మంది రోడ్డున పడ్డారు. 400 ఇంటూ 5.5 లక్షలు వేసుకున్నా కూడా కేవలం మీరు ప్రకటన చూసి మాత్రమే ఆయన దగ్గరకు, ఆయన మిమ్మల్ని అప్రోచ్ కాలేదు? యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా చూసి మీరే వెళ్ళారు? ఎస్ సార్. యూట్యూబ్లో వచ్చినటువంటి చూసి అసలు ఏంటి తెలుసుకుందామని ఫోన్ చేయడం జరిగింది గిరిసుందర్ అనేటువంటి వ్యక్తికి. అతను ఇమ్మీడియట్లీ ఒక అయస్కాంతం లాగా శనిలాగా మమ్మల్ని పట్టుకొని చక్కగా బ్రౌచర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా కట్టుకథలన్నీ చెప్పేసేసి మమ్మల్ని దాంట్లో ఊబిలో దింపడం జరిగిందని ఇప్పుడు అనుకుంటున్నాం సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు అసలు తెలుగు స్టేట్ సంబంధించి? తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఏపీలో ఎంతమంది ఉన్నారు? సార్ ఏపీలో
70 నుంచి 80 మంది ఫార్మర్స్ జాయిన్ అయ్యారు. తెలంగాణలో 20 నుంచి 30 మంది జాయిన్ అయ్యారు. కర్ణాటక నుంచి 16 మంది జాయిన్ అయ్యారు. తమిళనాడు నుంచి 20, 30 మంది జాయిన్ అయ్యారు. టోటల్ 400 కుటుంబాలు జాయిన్ అయ్యారు సార్. అంటే ఒక్కొక్కరు ఎంత ఇచ్చారు మొత్తం? అసలు ఒక షెడ్కి కావాల్సింది ఎంత? అసలు మీకు లీటర్ పాలకు ఎంత ఇస్తాడు? కొద్ది రోజులైనా డబ్బులు ఇచ్చాడా, లేకపోతే డే 1 నుంచి మీకు అసలు డబ్బులు ఇవ్వడం లేదా? నాది 2023 జనవరి 1కి కుప్పంలో వాళ్ళే వచ్చి ఓపెన్ చేశారు సార్. 3 నెలలు డబ్బులు ఇచ్చారు. 3 నెలలు డబ్బులు ఇవ్వడం చూసి ఆ డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు మొత్తం కలిపి మళ్ళీ దాని మీదే పెట్టాము. సో దీనివల్ల ఏంటంటే ఈ 3 నెలల పీరియడ్ ఏమైతే ఉందో 2023 జనవరి నుంచి మార్చ్ ఎండింగ్, ఈ 3 నెలల పీరియడ్లో వాళ్ళు కావాలని 400 మందిని జాయిన్ చేసుకొని 20 కోట్లు లిక్విడ్ క్యాష్ రెడీ చేసేసుకొని, ప్లస్ డాంకీస్, మనం మామూలు రోడ్డు పక్కన ఒక డాంకీ మనం పట్టుకుంటే 15,000, 20,000 అమ్ముతారు సార్. అదే డాంకీని గుజరాత్ నుంచి తెప్పించేసి 1,20,000 మీది హలారీ జాతి అని అబద్ధాలు చెప్పి దాని మీద ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షలు 30 లక్షలు తీసుకొని ఇవంతా చేసి కట్టుకథలంతా చేసి ఈ రకంగా చేసి మమ్మల్ని మోసం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, రేవంత్ రెడ్డి సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి, మా రైతుల్ని ఆదుకోండి. మీరు ఆదుకుంటారు, మీరు రైతుల పక్షవాతి అని మాకు తెలుసు సార్. దయచేసి అంటే ఒక్కొక్కరు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత లాస్ అయ్యారు ఇప్పటికి? ప్రతి రైతు సగటున 50 లక్షల నుంచి 60 లక్షలు వాళ్ళ స్తోమతని మించి వాళ్ళ భార్యల తాలిబొట్లని తాకట్టు పెట్టి, పిల్లలకి ఉన్నటువంటి ఉంగరాలు వాచీలతో సహా తాకట్టు పెట్టి దీంట్లో జాయిన్ అయ్యారు సార్. ఎందుకంటే అతను చెప్పినటువంటి మాటలు స్టార్టింగ్ 3 నెలలు చూడండి సార్, మనం బిజినెస్ ఎందుకు పెడతాం? ఒక పాల ఉత్పత్తి మీద పెట్టాం సార్. ఒక రైతు బిడ్డగా ఒక పాల మీద పెట్టాం సార్. పాలు అనేటువంటిది అది గాడిద పాలు. మనం ఇళ్ళ కాడ చూసినట్టయితే సార్, వచ్చి మామూలుగా రోడ్డు పక్కన ఒక గాడిదని ఒక అబ్బాయి తీసుకొని వస్తాడు. 10 ml గాడిద పాలు 100 రూపాయలు, 150 రూపాయలకి అమ్ముతారు. జస్ట్ ఇమాజిన్ సార్, 10 ml గాడిద పాలు 150 రూపాయలకి అమ్మితే సో 1 లీటర్ ఎంత ఉంటుంది సార్? మీరు ఇప్పుడు యూట్యూబ్ కొట్టండి, గాడిద పాలు లీటరు 6,000, 7,000 అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక చదువుకున్నటువంటి మేము దీంట్లో దిగడానికి చదువుకున్నారంటారు మీరే, ఇట్లా మోసం జరుగుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? 3 నెలలు డబ్బులు ఇచ్చారు, ఓకే, అంటే ఈ గాడిద పాలు ఏంటి, స్కామ్ ఏంటి, లేకపోతే ఇదంతా మీరు యూట్యూబ్లో చూసిపోయారు? అదే చెప్పాను కదా సార్, ఎన్ఆర్ఐసి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టరే, ఎఫ్ఎస్ఎస్ఐ డైరెక్టరే వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ ఇనాగ్రేట్ మీటింగ్లో కలెక్టర్ గారు కూడా, తమిళనాడు కలెక్టర్ గారు ఉన్నారు. ఆ యూట్యూబ్లో అంత ఆర్భాటంగా, ఇప్పుడు ఒక కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఎటువంటి అప్రూవల్ లేనటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయరు కదా సార్ ఎవరైనా. ఒక కలెక్టర్ అనేటువంటి వాళ్ళు ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక డైరీ ఫామ్ ఓపెన్ చేసినారంటే అట్లీస్ట్ ఒక బేసిక్ మినిమం ప్రోటోకాల్ వాళ్ళు పాటిస్తారని నేను నమ్ముతున్నాను సార్. అందుకని జాయిన్ అయ్యాం సార్. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎంత డబ్బులు ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా చెక్స్ ఇచ్చాడా? ఎట్లా డబ్బుల గురించి అడిగితే ఏమంటున్నాడు ఇప్పుడు? అసలు చెక్కులు ఇచ్చాడు సార్. చెక్కులు ఇచ్చి ఎవ్రీ వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మోసపూరితమైనటువంటి ఎస్ఎంఎస్లు పంపిస్తాడు వాట్సాప్లో. వారం రోజుల్లో ఇస్తాను, ఈ మంగళవారం ఇస్తాను, సోమవారం ఇస్తానని. ఇప్పుడు అడిగితేనేమో మీకు దిక్కున్నవాడే చెప్పుకోండి, నా దగ్గర డబ్బులే అంటున్నాడు సార్. ఇచ్చారా, కంప్లైంట్ ఇచ్చారా? తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి కాబట్టి తమిళనాడు స్టేట్లో కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏమైనా కలిసారా? తమిళనాడులో కలిసాం సార్. తమిళనాడులో కలిసాము. తిరునెల్వేలిలో ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాము. ఆ ఈడీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా పొలిటికల్ మినిస్టర్ ద్వారా మేనేజ్ చేసేసేసి వాళ్ళ నోరులు మూపించి 9 సార్లు అతనికి ఉందని అంటున్నారు సార్. మనకు తెలియదు, అన్నాడీఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, బట్ అతను మంచి ఇన్ఫ్లుయెన్స్తో అతను వాట్సాప్ డిపిలో కూడా స్టాలిన్ గారితో ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని, కరోనా టైంలో స్టాలిన్ గారికి ₹1 కోటి ఇచ్చినట్టు డిపి ఫోటో పెట్టుకొని నోరు తెరిస్తే స్టాలిన్ గారు మాకు బాగా క్లోజ్ అని చెప్తూ ఉంటాడు. అది సార్. డబ్బులు అడిగితే ఇలా బెదిరిస్తున్నాడా మిమ్మల్ని? ఎట్లా డబ్బులు అడుగుతాడానికి పోతే ఎట్లా కలుస్తున్నాడా కనీసం మిమ్మల్ని ఏమన్నా? లేదు సార్, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, 3 రోజులకు ఒకసారి రిప్లై కూడా ఇవ్వడు. సో మీకు దిక్కున్న చాట చెప్పుకోండి, నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. టైం పాస్ చేసి సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నాడు. గాడిదల స్కామ్కి సంబంధించి దాదాపు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా దాదాపు 4-5 స్టేట్లో కలిపి వేల మందిలో బాధితులు ఉంటారు. తెలంగాణ తెలుగు స్టేట్ సంబంధించి మాత్రం 300 మంది బాధితులు ఉన్నారు. దాదాపు 100 కోట్ల స్కామ్, ఒక్కొక్క రైతు నుంచి దాదాపు 50 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు ముఖం చాటేశాడు. కేవలం యూట్యూబ్లో చూసి మేము మోసపోయాం, గాడిద పాలకు లీటర్కు 1600 అంటే వస్తాయని చెప్పేసి అప్పటికే మేము రైతులం. సో నా వెనక చూస్తున్నారు కదా బ్యానరు, ఈ బ్యానర్లో ఉన్న వాళ్ళంతా ప్రధాన నిందితులు. ఈ 5గురు టీం కలిసే మొత్తం ఈ రైతులందరినీ మోసం చేసిన. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ ఫోటోలో ఉన్నతను ఆ బాబు, సో అతనే ప్రధాన నిందితుడు అని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి చాలా వరకు మొత్తం నమ్మించి దాదాపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక 100 కోట్ల స్కామ్ అని చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పటికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రిని కానీ అటు చంద్రబాబును కానీ ఇటు రేవంత్ రెడ్డిని కానీ కోరుతున్నారు. మోసం చేసిన వ్యక్తి తమిళనాడు వ్యక్తి కాబట్టి, సో తమిళనాడులో కూడా మేము స్టాలిన్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ తనకు చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది.
అక్కడ ఒక కలెక్టర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. సో ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తోని, ఆ పొలిటికల్ సపోర్ట్తోని మమ్మల్ని కనీసం కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. డబ్బులు అడుగుతుంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు వాళ్ళ మనుషులతోని. కనీసం ఖచ్చితంగా ఇప్పటికైనా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు కలగజేసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.